శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మన అంశం వచ్చేసి చెడ్డ సావాసాలు చేసే మన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో దేవుణ్ణి ప్రార్థనా సహాయత కోరుకున్నాము. చెడ్డ సావాసాలు చేస్తున్నారనుకోండి, మనం ముందు ముఖ్యంగా వాళ్ళతో తిరగొద్దురా, వీళ్ళతో తిరగొద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అనడం కన్నా నువ్వు వివేకంగా ఆలోచించు. నీ ఫ్రెండ్తో నువ్వు తిరుగుతున్నావు అంటే నువ్వు చాలా తెలివిగలవాడివి అని మనము ఒక్కసారి పిల్లోని అన్నాం అనుకోండి, మన పిల్లల్ని అన్నాం అనుకోండి, వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది కదా. దేవుడు ఆమెన్ అన్నాడు అనుకోండి, ఆమెన్ అంటాడు. మనం అన్న మాటలకి ఆమెన్ అంటాడు. వాళ్ళని ఆశీర్వదించినట్టు మనం మాట్లాడితే అది వాళ్ళకి ఆశీర్వాదం అవుద్ది. మనం ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నా బిడ్డ చెడ్డ సావాసాలు చేస్తున్నాడు, ఆ బిడ్డను కాపాడండి. ఎవరితో అయితే చెడ్డ సావాసం చేస్తున్నారో ఆ బిడ్డను కాపాడితే ఆ బిడ్డ సంతోషంగా క్షేమంగా ఉన్నాడు అనుకోండి, మన బిడ్డ కూడా క్షేమంగా ఉంటాడు కదా. మనము మన బిడ్డల కోసం ప్రార్థన చేసే కన్నా ఎదుటి వాళ్ళ బిడ్డలు చెడ్డ సావాసాలకి అలవాటు పడితే మన బిడ్డలు వాళ్ళతో తిరుగుతుంటే వాళ్ళతో తిరగొద్దు, వీళ్ళతో తిరగొద్దు అని ఆంక్షలు పెట్టే కన్నా వాళ్ళే మారాలి అని మనం ప్రార్థన చేస్తే వాళ్ళు మారుతారు, మన బిడ్డలు క్షేమంగా ఉంటారు. మనం ఒప్పుకోలేదనుకోండి వాళ్ళతో తిరగడం, ఈరోజు మనకి ఒకసారి 2 సార్లు పోతూ ఉంటారు. మనం కొట్టి మనము మీరు ఇలా తిరుగుతున్నారు, అలా చేస్తున్నారు అని అన్నాం అనుకోండి, వాడు రోజు వెళ్ళిపోతాడు. రోజు వెళ్ళిపోయి 1 గంట ఉండేవాడు 3-4 గంటలు ఉంటాడు. అప్పుడు మనకే కదా నష్టము, మన బిడ్డే కదా పాడైపోయేది. అందుకు వాళ్ళు క్షేమంగా ఉండాలని మనం దేవుడి సహాయత కోరుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడైన మా ప్రియపిల్లకు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రి నీ వేణులతో నిన్ను కొనియాడుచున్నాము తండ్రి. మీరు ఏ బిడ్డని చెడ్డ సావాసంలో ఉండాలని కోరుకోలేదు తండ్రి. ప్రతి బిడ్డని మీ స్వరూపంలో ముద్దాడి మరీ నిర్మించుకున్నారు తండ్రి. ఆ రూపించిన ప్రతి బిడ్డ సైతాన్లో పడిపోయి చెడ్డ సావాసాలకి లోనవుతున్నారు తండ్రి. వాళ్ళని కాపాడండి తండ్రి. మా బిడ్డలు వెళ్ళి వాళ్ళతో స్నేహం చేస్తుంటే మేము వివేకంగా ఆలోచించి వాళ్ళకి తెలివిగా చెప్పేలాగా చూడండి తండ్రి. చెడ్డ సావాసాలు చేసే పిల్లలందరూ, చెడ్డగా ఉండే పిల్లలందరూ మంచిగా తయారయ్యేలాగా చూడండి తండ్రి. మీ విశ్వాసంలోకి వచ్చేలాగా చూడండి తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు తండ్రి. చెడ్డగా తిరుగుతున్న పిల్లలందరినీ క్షమించి హక్కును చేర్చుకోండి తండ్రి. వాళ్ళు పసిపిల్లలు తండ్రి, మీకు తెలుసు తండ్రి. ఎప్పటికీ మేము మీకు పిల్లలమే తండ్రి. మీ పిల్లల్ని మీరు